దేశవ్యాప్తంగా ఆరో రోజు కూడా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ కూడా దేశవ్యాప్తంగా పలు విమాన సర్వీసులను రద్దు చేసింది ఇండిగో. దీంతో పలు ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 6 రోజులుగా కొనసాగుతున్న సంక్షోభంపై ఇండిగో మేనేజ్మెంట్ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించింది. ఈ సమావేశంలో తొలి రోజు నుంచి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇండిగో మేనేజ్మెంట్ గ్రూప్ తెలిపింది. అలాగే సీఈఓ బోర్డు సభ్యులు కలిసి క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని, వీలైనంత త్వరగా సమస్యను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ బోర్డు డైరెక్టర్లు తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల మరోసారి విచారం వ్యక్తం చేసింది ఇండిగో. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని, సంక్షోభం సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అవసరమైన విమానాలను అలాగే సిబ్బందిని ఏర్పాటు చేస్తామని ఇండిగో చెబుతోంది. ఇక రద్దయిన విమానాలకు సంబంధించిన రిఫండ్లు, రీషెడ్యూలింగ్లపై మినహాయింపులు ఇచ్చేందుకు బోర్డు సభ్యులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని పేర్కొంది. దేశవ్యాప్తంగా అనేక ఎయిర్పోర్టుల్లో, ముఖ్యంగా ప్రధాన రాజధానులు, రాష్ట్రాల రాజధానులలో ఉన్నటువంటి విమానాశ్రయాల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోయి ఇండిగో సంక్షోభం వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇవాళ అత్యవసర బోర్డు మీటింగ్ అయితే నిర్వహించింది ఇండిగో. దీనికి సంబంధించి త్వరితగతిన సత్వర చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా మేనేజ్మెంట్ అయితే తెలిపింది. ప్రయాణికులకి మరొకసారి క్షమాపణ చెప్పింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, రీఫండ్, రీస్కెడ్యూలింగ్ గురించి కూడా తగిన ఏర్పాట్లు చేసే విధంగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇండిగో మేనేజ్మెంట్. అసలు ఏం జరుగుతోంది, ఎక్కడి వరకు వచ్చింది? నిన్న కేంద్ర పౌర విమానయాన శాఖ రివ్యూ మీటింగ్ తర్వాత ఇండిగో పూర్తిగా తన ఈ ఆపరేషన్స్కి సంబంధించి కావచ్చు, రీఫండ్, రీషెడ్యూల్కి సంబంధించిన బోర్డు మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా, బోర్డు డైరెక్టర్లు గ్రేగ్ సారెక్యో, మైక్ విక్టేరియర్, అమితాబ్ కాంత్, అదేవిధంగా సీఈఓ పీటర్ ఎల్బర్ట్, ఈ గ్రూప్ తోటి క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ అంటూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ సమస్య తలెత్తినప్పటి నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా కస్టమర్లకు ఏదైతే ప్రయాణికులకు జరుగుతున్న ఇబ్బందులు, వాళ్ళు ఆ రీషెడ్యూలింగు, వాళ్ళ లగేజెస్, వీటన్నిటిపైన కూడా కీలకంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. 1-2 రోజుల్లోనే ఈ సమస్య పూర్తిగా క్లోజ్ అవుతుంది. ఇండిగో యథావిధిగా తన ఆపరేషన్స్ని కొనసాగిస్తుంది అనేది కూడా ఇండిగో మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. అయితే 18 నెలల సమయం ఇచ్చినప్పటికీ కూడా ఇండిగో ఈ యొక్క ఫ్లైట్లను సజావుగా నడిపేందుకు ఇటు పైలట్ల నియామకంకి సంబంధించి కావచ్చు, లేదా క్రూజ్ మెంబర్స్కి నియామకానికి సంబంధించి కూడా కొంత నిర్లక్ష్య ధోరణితోటి ఇండిగో యాజమాన్యం వ్యవహరించిందన్న పరిస్థితి అయితే మనం చూస్తూ వచ్చాం. దాని ద్వారానే ఈరోజు ఇటువంటి క్రైసిస్ ఎదురయ్యింది అనేది కూడా మనకు కొంత అర్థమవుతుంది. అయితే దీంట్లో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లకు వచ్చి లగేజ్ చెక్ఇన్లో వేసిన తర్వాత, వాళ్ళు చెక్ఇన్ అయిపోయిన తర్వాత గేట్ వద్ద ఏదైతే ఫ్లైట్ ఇంకాసేపట్లో ఎక్కుతాము అనే గేట్ వద్దే వాళ్ళకు ఈ ఫ్లైట్ క్యాన్సిలేషన్ విషయం చెప్పడంతో ప్రయాణికుల్లో తీవ్రమైన ఆక్రోశం, తీవ్రమైన కోపాన్ని రగిలిపోయిన పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. ప్రయాణికులు ఇటు ఇండిగో కౌంటర్స్ వద్ద ఆందోళన చేయడం, ఆ తర్వాత వాళ్ళకు రీషెడ్యూల్ చేసిన ఫ్లైట్స్ కూడా తిరిగి క్యాన్సిల్ అవ్వడంతో దిక్కుతోచని పరిస్థితిలో 4-5 రోజులు కూడా అన్ని ఎయిర్పోర్ట్స్లో ప్రయాణికులు వేచి ఉంచాల్సిన పరిస్థితి ఉంది. కేంద్రం రంగంలోకి దిగి దీన్ని సర్దిదిద్దేసరికి దాదాపు 4 రోజుల సమయం పట్టింది. సో ఇప్పుడు ఇండిగో యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాం. బోర్డు మెంబర్లతో పాటు బోర్డు మెంబర్లు కాని వారితో కూడా నిరంతరం టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. వాటన్నిటిని కూడా సెటరైట్ చేస్తున్నాం. 1-2 రోజుల్లోనే తిరిగి ఇండిగో తన ఆపరేషన్స్ని కొనసాగిస్తుందంటూ కూడా బహిరంగ క్షమాపణ చెప్తూ లేఖ రిలీజ్ చేసింది. అయితే అసలు ఇండిగో దేశంలో అతిపెద్ద లార్జెస్ట్ కంపెనీగా అవతరించిన తర్వాత ఇటు ప్రయాణికులకు సంబంధించి, వాళ్ళ బాగోగులకు సంబంధించిన అంశాలను పట్టించుకోకుండా కేవలం బిజినెస్సే లక్ష్యంగా ఇండిగో తన వ్యాపారాన్ని విస్తరించింది. అదేవిధంగా ఇప్పుడు ఆ 18 నెలల సమయంలో కూడా ఇండిగో ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకపోవడం వల్లనే ప్రస్తుత సమస్యలు తలెత్తాయి. మరి ఇప్పటికే ప్రభుత్వం నిన్న 4 కూడిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇండిగో వ్యవహారంలో లోతైన విచారణ జరిపి దానికి గల కారణాలను కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాల్సింది కూడా కోరడం జరిగింది. సో మరి ఇండిగో
పైన ఈ యొక్క 4 సభ్యుల కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది, మరి దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు ఇండిగో పైన తీసుకోబోతుంది అన్నది కూడా ప్రస్తుతం కొంత వేచి ఉండాల్సిన పరిస్థితి కనపడుతుంది. కానీ దేశవ్యాప్తంగా కూడా ఇండిగో దాదాపు ప్రతిరోజు 2000 సర్వీసులను ఆపరేట్ చేసే ఇండిగో అకస్మాత్తుగా ఇటు వారాంతపు సెలవుల నిబంధనలలో మేము ఫ్లైట్లను నడపలేకపోతున్నాం అంటూ కూడా చేతులు ఎత్తేయడం, దానికి కస్టమర్ల దగ్గర నుంచి కూడా టికెట్స్ కొనుగోలు చేయడం, ఆ తర్వాత వాళ్ళకి సీటింగ్ అలాట్మెంట్కి సంబంధించిన విండోస్ ఓపెన్ చేయడం, వాళ్ళ సీట్లు కలెక్ట్ చేసుకోవడానికి సంబంధించిన డబ్బులు కూడా పే చేయడం జరిగింది. ఇవన్నిటిని తీసుకున్న తర్వాత తీరా లగేజ్ అంతా వేసి విమానం ఎక్కుదామనేసరికి విమానాలు రద్దయ్యాయి అంటూ కూడా ప్రకటన చేయడం. సో ఇదంతా కూడా ఇండిగో కావాలనే చేసింది అన్న ఆరోపణలు కూడా ప్రస్తుతం తలెత్తుతున్నాయి. ఇండిగో ఆ విధంగానే ఇప్పుడు ప్రస్తుతం ఈ డబ్బులన్నింటినీ కూడా క్యాష్ చేసుకుని వాటిని వేరే అవసరాలకు ఇండిగో వాడుకుంది అనేది కూడా కొంత అపవాదు వినపడుతుంది. కానీ మరి ఇండిగో ఇప్పుడు ఈరోజు ఇంత బహిరంగంగా ఒక లేఖ రిలీజ్ చేయడం, దీనికి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ 18 నెలల నుంచి అసలు ఇండిగో యాజమాన్యం ఏం చేసింది అన్నదే ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్న. ఎందుకంటే మిగతా ఎయిర్లైన్స్కి సంబంధించిన యాజమాన్యాలంతా కూడా గత 18 నెలలుగా వాళ్ళకి సంబంధించిన రిక్రూట్మెంట్స్ చేసుకుని ఇప్పుడు సజావుగా వాళ్ళు ఫ్లైట్లను నడుపుతున్నారు. కానీ ఇండిగో ఎందుకు ఆ దిశగా ఆలోచన చేయలేదు? కేవలం బిజినెస్ రూట్స్ను పెంచుకోవడమే లక్ష్యంగా ఇండిగో పనిచేసింది. వీటన్నిటిపైన మరి కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో ఎటువంటి చర్యలు చేపట్టబోతుందో కూడా చూడాలి సునీల్. ఓకే గోపి.